హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. చాలా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, చాలా ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్. దానికోసం నేను కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు నానబెట్టాను. 2-3 అవర్స్ నానబెట్టాలి కందిపప్పు. మీకు టైం లేదనుకుంటే, నానబెడతాను టైం లేదనుకుంటే వేడి వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలండి. ఇది నానబెట్టిన పప్పు నేను మిక్సీ జార్లో వేస్తున్నా. ఎందుకంటే కందిపప్పు నానబెట్టిన కందిపప్పు మిక్సీ జార్లో వేసానండి. ఇది గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న పచ్చిమిర్చి వేస్తానండి, 4-5 చిన్న ముక్క అల్లం ముక్క వేస్తున్నానండి. ఇది వేసి గ్రైండ్ చేస్తానండి. ఎక్కువ వాటర్ పోయకుండా 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి గ్రైండ్ చేద్దాం. ఎందుకంటే గ్రైండ్ చేసాను, మరీ మెత్తగా కాకుండా కొంచెం కొంచెం పలుకుగా గ్రైండ్ చేసానండి. నాకు 2 టేబుల్ స్పూన్సే వాటర్ పట్టింది. దీంట్లో ఎక్కువ వాటర్ పోయొద్దు. ఎక్కువ వాటర్ అయింది అనుకుంటే కొంచెం శనగపిండి కలుపుకోవచ్చు. దీనిలో నేను ఒక చిన్న ఆనియన్ కట్ చేసానండి, అది వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఇక్కడ 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ సోంపు, 2 కలిపేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, లెమన్ జ్యూస్, ఒక చక్కని లెమన్ది జ్యూస్ తీసేస్తున్నానండి. ఇదంతా మిక్స్ చేసుకుందాం. పావు స్పూన్ కంటే తక్కువ తినే సోడా. దీనిలో మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. వెజిటేబుల్స్ అన్నగా తరిగేసి వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ అన్నా, క్యారెట్ అన్నా, సొరకాయ అన్నా, బీట్రూట్ అన్నా, ఏ వెజిటేబుల్ అన్నా వేసుకోవచ్చు. ప్యాన్లో కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా మిశ్రమం, దీనిలో కొంచెం వాటర్ ఎక్కువైతే శనగపిండి కలుపుకోవాలండి. నేను కలిపాను, ఎందుకంటే ఆనియన్ వేసాను కదా, వాటర్ రిలీజ్ అయింది దాంట్లో నుంచి. కొంచెం 1 స్పూన్ శనగపిండి కలిపానండి. అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలండి. చిన్న జార్లో అయితే గ్రైండ్ అవుతుంది బాగా. నేను పెద్ద జార్ తీసుకున్నాను కదా, 1 స్పూన్ వాటర్ వేసాను, అది కొంచెం ఎక్కువైంది. అందుకని మీరు ఏం చేస్తారంటే చిన్న జార్లో గ్రైండ్ చేయండి, వాటర్ వేయకుండా. ఇంకా ఆనియన్ వేస్తే వాటర్ రిలీజ్ అయింది, అందుకోసమే నేను కొంచెం శనగపిండి కలిపాను. ఇప్పుడు ఇలా ప్యాటీస్ చేసుకోవాలండి. దీని మీద పెడతాం, ఫ్రై చేద్దాం, షాలో ఫ్రై చేద్దాం. ఫ్రై అవుతున్నాయండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సైడ్ ఫ్రై అయింది, రెండో సైడ్ తిప్పుకుందాం. ఇదిగోండి, ప్యాటీస్ రెడీ అయిందండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగుంటుందండి, టేస్టీగా. చాలా ప్రోటీన్ రిచ్ డిష్ అండి ఇది స్వీట్ చట్నీతో అన్నా, పెరుగుతోనన్నా సర్వ్ చేసుకోవాలి. చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. నచ్చిందా డిష్?
ఒక లైక్ కొట్టండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.